సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటారు, మా ఎమ్మెల్యేలని ఎవరు హార్స్ ట్రేడింగ్లో కొనేరు అనే ఉన్న నమ్మకం అది కరెక్ట్. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది అంటే భయం కూడా ఉంది వీళ్ళు అమ్ముడుపోతారని. నేచురల్. ఇప్పుడు రెండు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి పర్ఫెక్ట్గా సాలిడ్ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నది అనేది ఒకటి జరిగినప్పుడు ఇటువంటి జరగవు. హంగ్ పార్లమెంట్ ఆర్ హంగ్ అసెంబ్లీస్ వచ్చినప్పుడు ఆర్ స్టేటింగ్ మొదలవుతుంది. అప్పుడు పొలిటికల్ పార్టీస్ డెవలప్మెంట్ ఎలా అంటే జరుగుతున్నాయో దాన్ని బట్టి థ్రెట్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత సాలిడ్ స్ట్రాంగ్ లీడర్షిప్ లేనప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనుకో, అంటే ఒక్కోసారి ఎంత సాలిడ్ స్ట్రాంగ్ ఉన్నా కానీ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు అల్లుడు గారే అవన్నీ చేసి జరిగినాడు. ఎంతో ఆయన ఏంది ఎదురు లేని ధీరుని లెక్క పాలించిన రామారావు గారికి అటువంటి జరిగింది. అంటే ఆ ట్రెండ్స్ ఎలా అవుతున్నాయి అని అంటే థ్రెట్ పర్సెప్షన్ ఎక్కువైపోయి అవి అన్ఫార్చునేట్గా అది మనం అనుకున్నాం కదా. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా మన కాజెస్ కనుక చూసినట్టయితే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఒక పార్టీ సింబల్ మీద ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత నువ్వు ఒకరి పోయినా నలుగురు పోయినా 2/3 పోయినా అది డిఫెక్షన్ అనేది కనుక ట్రీట్ చేయబడితే ఇది జరగదు. అందుకనే మొన్న మన తెలంగాణలో చూసుకుందాం కదా, లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 12-13 అంతా అలా షిఫ్ట్ అయిపోవటానికి మన కేసీఆర్ గారి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేరనీకి అది లీగలైజ్ అయిపోయింది. వాళ్ళది డిస్క్వాలిఫికేషన్ కాలేదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కోసారి గవర్నమెంట్ ఫామ్ చేయనీకి పవర్ సెంట్రిక్గా ఏదో డబ్బులు పెట్టేది ఆల్స్ ట్రేడింగ్ చేసి తీసుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది ఒకటి. మొన్న కేసీఆర్ గారు చేసింది అయితే మరీ యాంటీ డెమోక్రటిక్, ఎందుకంటే అది అవసరం లేనిది. అబ్సల్యూట్ మెజారిటీ అంత తమ్మింగ్ మెజారిటీ ఉన్న ఆయన అంటే ఇండియాలో ఇప్పుడు మోదీ గారు ఆలోచించేది కూడా అదేంటి అంటే నో అపోజిషన్. మనం ఒకప్పుడు ఏమనుకున్నాం అంటే బెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రాంగ్ అపోజిషన్. బట్ ఈ డెమోక్రటిక్ స్పెక్ట్రమ్లో నో అపోజిషన్ అనేది ఎంతవరకు వాంఛనీయం సార్? అది అంటున్నా, అది చాలా వరకు అన్ఫార్చునేట్లీ ఉండి తీరాలి, బలంగా ఉండాలి. అది బలంగా యాక్చువల్గా నీ ఎబిలిటీస్ కెపాబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను గవర్నెన్స్ ఎప్పుడు బయటకు వస్తుందంటే నీకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండి ప్రతి పాయింట్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయంటే నువ్వు అప్పుడు సాలిగా ఇన్ దట్ వే రేవంత్ రెడ్డి గారు ఫార్చునేట్ ఏమో, ఎందుకంటే ఆయన బలమైన అపోజిషన్ ఉంది 39 తోటి, అంటే బలమైన అపోజిషన్ ఉంది, బలమైన అపోజిషన్ ఉన్నది, ఎవ్రీడే ఛాలెంజ్ ఎవ్రీడే. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ అందాం, ఇక టీఆర్ఎస్కు మళ్ళీ వస్తుందేమో, ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టుకునేసరికి రాలేదు. సో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పీపుల్ మరీ ఇంపేషెంట్గా అయిపోయి కనీసం 100 రోజులన్నా వెయిట్ చేయలేదు. కానీ నెల తిప్పగానే ఏం చేయలేదు టామ్ అని ఏది అంటే అన్ట్రూత్ అంటాం మనం. సరే నేను దే ఆర్ లయింగ్ అనను, ఎందుకనంటే వాస్తవానికి దూరం ఉన్న సత్యదూరంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. కొంతవరకు 10 ఏళ్ళు పాలించి ఏం చేయలేని ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వీళ్ళు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు కూడా పని చేయనీయకుండా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయవలసినవి చేస్తూనే ఉన్నారు. కానీ అలా కాకుండా ప్రతిదానికి 420 ఇది చేశారని 420 ఏదైతే వాగ్దానాలు అంటున్నారో లాస్ట్ 10 days ఆర్ 2 weeks బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఏ అయితే ఈ సబ్సిడీస్ లేకపోతే ఈ పథకాలు ఉన్నాయి వాటికంటే ప్రతిదానికి నేను ఎక్కువ ఇస్తాను, ఆయన 100 ఇస్తామంటే 110